ట్రంప్ కసుబుస్సు ఏమవుతుందో, ట్రంప్కి ఏమవుతుందంటే నిజం చెప్పలేకపోతా ఉన్నాడు. అందుకే ఇక్కడ మైక్రోఫోన్ తీసేసి ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమణ, 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అమెరికా అధ్యక్షుడి ఆరోపణలు, ఆధారాలు అడిగిన మోడరేటర్పై ఆగ్రహం. ఇగో అక్కడ యాంకర్ అమ్మ అడిగింది, మరి ఆధారం ఏమున్నది అని అడిగితే ఇంకా మైక్ తీసేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకోసం మరి నిజం అడిగితే అట్లాంటివి ఉంటాయన్నమాట. వాళ్ళు చెప్పేటప్పుడు చెప్తారు, అసలు మన యాంకర్లు మన జర్నలిస్టులు కూడా ఇట్లా చెప్పాలి, గట్లా అడగాలి, బరాబర్ అడగాలి. అనగానే ఉత్తగానే కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అనగానే సపడే కూర్చుంటారు చాలామంది. సరే నేను అడిగే కాడికి అడిగినా, కానీ ఇంకా ఎవరన్నా ఉంటే బరాబర్ అడగాలి. ఇంకా అంతకంటే ముందు జలయజ్ఞంని ధనయజ్ఞంగా మార్చేటి రాజశేఖర రెడ్డి అంటే అది కూడా అడగాలి. అట్లే ప్రతి ఒక్కరు కూడా అంటే యాంకర్లు కానీ జర్నలిస్టులు కానీ మోడరేటర్లు కానీ వాళ్ళు అడిగింది విని తలకాయ ఊపితే ఇంకా నువ్వు చేసేది ఏంది గంగిరెద్దు జాబ్ అంటారు దాన్ని. అట్లా కాకుండా డెఫినెట్గా మరి ఎక్కడ జరిగింది, అది ఏం జరిగింది లోతులకు విశ్లేషించాలి. అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. కానీ మనకు అట్లా తెలియదా? ఇప్పుడు ఏమైపోయా, ఏ పార్టీ వాడికి ఏ నాయకుడికి ఆ టీవీ ఛానల్ అయిపోయా, వాడికి నచ్చింది వాడు అడిగే, వీనికి నచ్చింది వాడు చెప్తే వాడు నచ్చిందే టెలికాస్ట్ చేస్తే. అట్లా కాకుండా డెఫినెట్గా అడిగేటట్టు ఉండాలి. చెక్ చేసినాను మళ్ళీ ఒకసారి. ఇగో వాషింగ్టన్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి శివాలెత్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని గత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తప్పుడు మార్గంలో గెలిచారన్న ఆయన ఆరోపణలకు ఆధారాలు అడగడంతో మోడరేటర్పై కేకలు వేసి ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమించారు. మన దగ్గర కూడా ఎట్టి పరిస్థితులలో ఈవీఎంల హ్యాకింగ్ వల్లనే బీజేపీ గెలుస్తోంది అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్లు అడగాలి, ఈవీఎం హ్యాక్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, ప్రూఫ్ ఏంది అని చెప్పి పక్క అడిగితేనే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇక అడిగేటప్పుడు లేడు కదా అని చెప్పి ఏదో అంటారు కదా, చెప్పడానికి శరం లేకుండా వినటానికి నిజత ఉండాలని ఈ సామెత పనిచేస్తుంది. మనకన్నా అర్థం కావాలి. సరే కొంతమంది దబాయిస్తారు, లేచి వెళ్ళిపోతారు, పోతే పోని కదా. అయితే ప్రజలకు తెలుస్తుంది కదా నిజమైందో. ఇక్కడ కూడా వాళ్ళు ఏది పడితే అది చెప్పిన తర్వాత మనం సపడే కోకునే బదులు మళ్ళీ రివర్స్లో క్వశ్చన్ చేసి కరెక్ట్గా ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి, ఈవీఎంల హ్యాక్ ఎక్కడ జరిగింది, అది ఎట్లా సాధ్యము, మీరు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు అని అడగాలి. కానీ అవును అందుకే ప్రతి రాష్ట్రంలో వాళ్ళే గెలుచుకుంటూ పోతారు బీజేపీ అని అంటే సపడే కోకుంటే ఇట్లే పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ప్రతి ఆరోపణ ఎవరైనా సరే నేను చెప్పేది, లేదా బీజేపీలు చేసే ఆరోపణలు, లేదా ఇటు పక్క బీఆర్ఎస్ చేసేది, ఎవరు చేసినా సరే డెఫినెట్గా వాళ్ళని ఆధారం అడగాలి. ట్రంపే చూసినావు కదా లేచి వెళ్ళిపోతుండు, వీళ్ళెంత అబద్ధం ఆడితే వీళ్ళెంత, అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ట్రంపే ఆధారం లేదని సపడేకపోతున్నప్పుడు వీళ్ళెంతనే, వీళ్ళని అడగాలి కదా. ఇగో అయితే ఆ మోడరేటర్పై కేకలేసి ఇంటర్వ్యూ మధ్యలో నిష్క్రమించారు. ఎన్బీసీ న్యూస్ తరపున క్రిస్టియన్ వెల్కర్ శుక్రవారం ఆయన్ను మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఇది ప్రసారమైంది. తొలుత ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల పురోగతిని క్రిస్టియన్ ప్రశ్నించారు. తర్వాత $180 కోట్ల ఆయన ప్రతిపాదించిన యాంటీ వెపనైజేషన్ ఇనిషియేటివ్ నిధి ఉద్దేశాన్ని నిలదీశారు. గత బైడెన్ యంత్రాంగం అనుచితంగా టార్గెట్ చేసి వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈ ఫండ్ను ట్రంప్ ప్రతిపాదించారు. దీన్ని విపక్ష డెమోక్రాట్లే కాకుండా పాలక రిపబ్లికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై చర్చించే సమయంలో ట్రంప్ బైడెన్ మీడియాపై విమర్శలు గుప్పించారు. ఈ ఫండ్ మంచి ఆలోచన, ఫేక్ డర్టీ మీడియా, కుటిల మీడియా, మూర్ఖుడైన బైడెన్ ఆయన చుట్టూ ఉన్నవారు ప్రజల జీవితాలను నాశనం చేశారు, ఏ తప్పు చేయని వారు జైలు పంపారని ఆరోపించారంటూ ఇది అంతటా ఉంది కదా. మీడియా అమ్ముడువైన విధానం అంతటా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీడియాని కొనిపాడేశారు. వీళ్ళకు కూడా దిక్కులేక ఈ దుకాణాలు తెరుస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా కావచ్చు, నిజంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఇంకా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే వాళ్ళకు తొవ్వలేదా, లేకపోతే వాళ్ళకి బతుకుదెరువు లేదా, మొత్తం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యాడ్ల మీదనే బతకాలనుకుంటున్నటువంటి ప్రతి మీడియా సంస్థ ఏం చేస్తుందంటే ప్రభుత్వం నుంచి ఏం చెప్తే అది చెప్పి ప్రజలకి ఏది ఉంటే అది పంపాలి. అంతేగాని ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు మాత్రం అక్కడ చూపెట్టద్దు. చూపిస్తే మళ్ళీ ఇలా కోపం వస్తే మళ్ళీ ఐఎన్పిఆర్కి వెళ్ళి వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు రావు, ఫండ్స్ రావు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే నో డౌట్ పక్కాగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసే విధంగానే ఉంటారు. అది మెయిన్ స్ట్రీమ్లో అంటే పేపర్ అయినా ఉండొచ్చు, టీవీ అయినా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా, ఎనీథింగ్. కానీ ఇక్కడ వెబ్ మీడియా ఒకటే కొంచెం మంచిగా పనిచేస్తుంది అనుకుంటే అది కూడా అమ్ముడుపోయి ఎక్కడికక్కడ పార్టీకి ఒక వెబ్ మీడియా తయారు చేసుకున్నారు. సో అందుకోసమే ఇది ప్రపంచమంతా పట్టి పిడుస్తున్నటువంటి జాడ్యం. అందుకే చాలామందికి అసలు ఈ జర్నలిస్టులు అన్నా, మీడియా అన్నా, ప్రెస్ అన్నా, రిపోర్టర్లు అన్నా యమతిక్క చూడంగానే అప్పుడు వాళ్ళు గన్నులతోని
తమాషాలు చేసిర్రు, ఇప్పుడు వీళ్ళు పెన్నులతో చేస్తున్నారు అని చెప్పి చాలామంది ప్రజాస్వామ్యవాదులు నేను చెప్పేది వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళంతా ఇలా జర్నలిస్టులకు వ్యతిరేకంగా కూడా అట్టే మాట్లాడతారు. ఆనాడు వాళ్ళు నక్సలైట్ల గురించి, మావోల గురించి వాళ్ళు చెప్పేది. అప్పుడు వాళ్ళు గన్నులతో బెదిరించారు, ఇలా వీళ్ళు పెన్నులతో బెదిరిస్తారు అంతే తప్ప ఇంకోటి లేదని దారుణాతి దారుణమైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇగో ఈ ఆరోపణలో కొన్నిటికి ఆధారాలు లేవని క్రిస్టియన్ అనగా ట్రంప్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బ్రహ్మాండమైన ఆధారం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, 2020 ఎన్నికలు మోసపూరితమని, ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్ కాంగ్రెస్ ప్రైమరీ ఎన్నికల కౌంటింగ్లోనూ అవకతవకలు జరుగుతున్నాయని, ఓట్ల లెక్కింపు చాలా మందకొడిగా సాగుతుందని ఆక్షేపించారు. డెమోక్రాట్లు ఎన్నికల మోసాలకు పాల్పడుతున్నారనేందుకు రుజువులు ఉన్నాయా అని ఆమె అడగగా మీడియాపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. ప్రధాన టీవీ నెట్వర్క్ల కవరేజీ పక్షపాత ధోరణితో ఉందని, ఎన్నికల్లో వివక్ష చూపుతాయని ఆరోపించారు. అర్ధాంతరంగా మైక్రోఫోన్ తీసేసి ఇక చాలంటూ ఇంటర్వ్యూ ఆపేసి థ్యాంక్స్ డార్లింగ్ అంటూ లేచారు. నిజాయితీ లేని ప్రెస్ ఉంటే ఏ దేశం గొప్పది కాజాలదంటూ ట్రంప్ నిష్క్రమించారు అంటూ ఇక చూసిరు కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకోవడానికి ఈ రాజకీయాలన్నీ కూడా వాళ్ళు ఎన్నికలకు పోయేటప్పుడేమో చెప్తారు బ్రహ్మాండంగా, వచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లు అడిగితే సమాధానాలు ఉండవు. ఇక్కడ చూసిరు కదా, మన దేశం నుంచి అమెరికాకు పోయినటువంటి 99% మంది ట్రంప్ అంటే ఇలా తిక్కలా ఉన్నారు. ఇక దానికి కారణం అంతా కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి పెట్టినటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో, ఆ రుసుము ఉందో, ఆ పేమెంట్ ఎంత అయితే ఉందో, ఆ పెంచినటువంటి విధానము అదంతా చూసిన తర్వాత విపరీతంగా ఆడ ఉన్నోళ్ళు ఇడికెళ్ళి పోయేటోళ్ళు మొత్తం ఇలా ట్రంప్ అనేటోడు మొత్తం ప్రపంచ దేశాలన్నిటికి కూడా శత్రువుగానే మారిపోయాడు. ఇక ఆయనకు నచ్చినటువంటి, ఆయనను మెచ్చినటువంటి అతి కొద్ది దేశాలు ఏమో నట్టి ఉండొచ్చేమో, కానీ మొత్తం ఈయన విధానాలు, ఈయన అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.